సార్ ఎన్యూరియా అంటే ఏమిటి? ఒక వ్యక్తి కనుక రోజు మొత్తంలో 100 ml కన్నా తక్కువ యూరిన్ వస్తే ఒక వ్యక్తికి దాన్ని ఎన్యూరియా అంటారండి. సో మూత్రం ఒక రకంగా ఒక రోజంతా ఆగిపోయినట్టు అనమాట దాని అర్థం. సాధారణంగా ఏ వయసు వారికి వస్తుంది? ఎన్యూరియా అనేది సాధారణమైన సమస్య కాదండి. ఎన్యూరియా రావాలి అంటే దానికి తీవ్రమైన కారణాలు ఉంటాయండి. వయసుతో సంబంధం ఉండదండి. అంటే ఫుడ్ చేంజింగ్ వల్ల వస్తుందా లేకపోతే అదేం కదా? సో ఎన్యూరియా అంటే యూరిన్ కొద్దిగా తగ్గడం అనేది కామన్, కానీ ఎన్యూరియా అనేది యూరిన్ సడన్ గా ఆగిపోవడం అనేది తీవ్రమైన డీహైడ్రేషన్, లేదంటే తీవ్రమైన షాక్, ఒక భయంకరమైన ఇన్ఫెక్షన్, లేదంటే ఏదైనా పాయిజనింగ్ అవ్వడం, లేదంటే ఒక తీవ్రమైన అంటే బీపీ ఒక్కసారిగా ఆగిపోయినప్పుడు మనకు అవుతుందండి అలా. ఇది ఎమర్జెన్సీ కేసు అండి ఇది? సో ఎన్యూరియా అనేది తప్పకుండా చాలా ఎమర్జెన్సీ అండి. వచ్చిన వెంటనే అంటే వాళ్ళు తెలుస్తుందండి వస్తుందని? ఒక వ్యక్తికి డెఫినెట్ గా ఒక 6 గంటలు అంటే యూరిన్ రాకపోతే అర్థం కాకపోవచ్చు, కానీ 24 గంటలు నీరు అవ్వలేదంటే డెఫినెట్ గా తెలుస్తుందండి. సో అశ్రద్ధ చేయకూడదండి. అప్పుడు దగ్గరలో ఉన్న కిడ్నీ హాస్పిటల్కి వెళ్ళాలి. సో ఇమీడియట్ గా రాజమండ్రిలో మీరు కనుక రాజమండ్రి ఉంటే ఇప్పుడు ఈ పరిణామాలు చూసుకొని సొసైటీలో ఎన్యూరియా ఉంటే దగ్గరలో ఉన్న కిడ్నీ డాక్టర్ని తప్పకుండా సంప్రదించాలండి. ఇది ఎందుకు వస్తుంది అని ఏమైనా చెప్పగలరండి? ఇప్పుడు ఎన్యూరియా అనే దానికి చాలా కారణాలు ఉంటాయండి. కాకపోతే ఏంటంటే ఈ 4 కారణాలు చాలా ప్రధానం. ప్రస్తుతం ఏ కారణం వల్ల ఈ సమస్య వస్తుందనేది ఇంకా ఐడెంటిఫై అవ్వలేదండి. ఈ లక్షణాలు ఉంటే ఏం చేయాలండి అసలు? సో ఎన్యూరియా ఇమీడియట్ ఉంటే అంటే యూరిన్ అవ్వకపోతుంటే ఇమీడియట్ గా మీరు దగ్గరలో ఉండే కిడ్నీ డాక్టర్ని సంప్రదిస్తే బ్లడ్ లో యాసిడ్ లెవెల్ అని చెక్ చేస్తారండి, క్రియాటినిన్ అని చెక్ చేస్తారు. అవి కనుక ఎక్కువగా ఉంటే ఇమీడియట్ గా మనం డయాలసిస్ చేసి ఫస్ట్ కిడ్నీస్ చేసే పని మనం మెషిన్ ద్వారా సపోర్ట్ చేయొచ్చండి. ఇప్పుడు ఇది వచ్చిన వెంటనే ఎన్ని గంటల లోపు డాక్టర్ని కలిస్తే రికవర్ అవుతారు? ఇది కారణం బట్టి డిపెండ్ అవుతుందండి. ఒకవేళ తీవ్రమైన షాక్ అంటే బీపీ 60, 70 ఇలా డౌన్ అయిపోతే ఇమీడియట్ గా కలిసినప్పుడు మనం ఇమీడియట్ గా సెలైన్ అలాంటివి స్టార్ట్ చేస్తే కూడా ఒక్కొక్కసారి వెంటనే రికవర్ అవుతారండి. కానీ ఇదంతా కూడా కారణం మీద డిపెండ్ అయి ఉంటుందండి. అంతేగాని దీనికి వయసుతో సంబంధం లేదు. వయసుతో సంబంధం లేదండి.